నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు డిస్కస్ చేసేది ఉంది. అందులో కొన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. హాయ్ సార్, ప్రస్తుతం మనం వైఎస్ షర్మిల గురించి మాట్లాడుకుంటే ఇన్ని రోజులు అంటే అక్కడక్కడ మాట్లాడారు. కానీ వాళ్ళు ఒక సంచలనమైన ఒక మాట మాట్లాడారు. ఏంటంటే జగన్ ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తుంటే అందరు వచ్చారు, కానీ కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం చూపలేదు అంటే తెలపలేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు సంఘీభావం తెలపాలి అని చెప్పేసి షర్మిల ఒక ప్రశ్న వేశారు. అంటే ఆ ప్రశ్న వెనుక చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. మీరేమంటారు? తను చెప్పింది కరెక్టే కానీ బట్ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాకూడదని, ఇప్పుడు సంఘీభావంలో రాకూడదని అతనే కోరుకున్నాడు. ఎవరో జగన్. ఎందుకంటే ఇప్పుడు గొడవలు అవుతాయి. ఇప్పుడు ఓన్లీ గ్లిమ్స్ ఇవ్వాలి. సినిమా రిలీజ్ ముందు ట్రైలర్ గ్లిమ్స్ ఎలాగేస్తారు, ఇది గ్లిమ్స్ ఇది. ఎందుకంటే మన అమిత్ షాకి అతనికి కూడా బోడీకి కూడా ఒక సందేశం వెళ్ళటం కోసం ఇచ్చాడు ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ అంటే ఇక్కడ అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం కోసం అలా చేస్తున్నాడని షర్మిల అండ్ కో అంటున్నారు. షర్మిల ఇంకా పెద్ద లీడర్ కాదు. షర్మిలది యాక్చువల్గా ఏదో సౌండ్ చేస్తే వాళ్ళ బ్రదర్ మీద రేపొద్దున బీజేపీ వాళ్ళు కూడా మంచి అవుద్దని దాని మీద ప్లాన్ చేస్తుంది. యాక్చువల్గా కాంగ్రెస్ నిజంగా కూటమిలో అయితే మొట్టమొదట ఫిట్టింగ్ పెట్టేది దీది అవనవదు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఆవిడ ట్రబుల్ షూటర్ ఆవిడ యాక్చువల్గా. అంచేత ఆవిడకి ప్రైమ్ మినిస్టర్ ఇస్తానంటే ఏమన్నా ఆలోచించచ్చు. ఇప్పుడు వెస్ట్ బెంగాలే రెండు కింద విడిపోయే ఇదిలో ఉంది ఇప్పుడు. అదేవిధంగా మనం కూడా విడిపోతే బాగుండని నేను అన్నాను. కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బ్రదర్ ఆల్రెడీ చెప్పాడు, దక్షిణ భారతదేశం ఒకటి ఉత్తర భారతదేశం ఒకటి అయితే మంచిది. అందులో చాలామంది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చేయరేళ్ళు మోడీ ఆ వెనకాల ఉన్న అమిత్ షా ఏమి చేయకుండా ఏదో ఇక్కడ పీట వేద్దామని చెప్పి చూశారు. అసలు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉండగల కారణం ఎవరో చాలా కాలంగా చెప్పాను. అతను రిటైర్ అయిపోయాడు, వైస్ ప్రెసిడెంట్ చేసాడు అన్నీ అయిపోయినాయి. వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు కలిసి ఇక్కడ బీజేపీని పెరగనివ్వలేదు. అతను ఒక్కడే ఎక్కడ గెలలేదు. అయినా కూడా అతనికి ఒక సీనియారిటీ ప్రకారంగా నమ్మేసి అటల్ బిహారీ వాజ్పేయికి అవి పట్టుకెళ్ళి మొత్తానికి వాళ్ళ ప్రేమపాత్రుడుగా అయ్యి వెంకయ్యనాయుడికి ఇచ్చారు. వెంకయ్యనాయుడు ఈజ్ ద కమ్మ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు కమ్మ. మీరు మాట్లాడితే కమ్మ అంటారు. ఇంకేంటి మరి, నిన్న మొన్న గ్లోబల్ కమ్మ అసోసియేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇంకా కమ్మ గురించి మాట్లాడుకోవడం ఎవరైనా మాట్లాడుకోవాలి. అంచేత అది పక్కన పెట్టండి. సో బీజేపీని ఎదగకుండా చేసిన మహానీయుడు ఎవరంటే వెంకయ్యనాయుడు. అతనికి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి నోరు మూసేసి తర్వాత కట్ చేశారు. అదేవిధంగా ఎల్కే అద్వానికి కూడా కట్ చేశారు. పెద్దవాళ్ళు వద్దంటే నువ్వు పెద్దవాడువే, నీకంటే 10 ఏళ్ళు పెద్దవాడు 15 ఏళ్ళు పెద్దవాడు ఎవరో మోడీ కంటే. వయసే కానీ అడ్డమైతే వీళ్ళు ఎవరు ఉండకూడదు. అసలు ముసలి వాళ్ళు అన్న వాళ్ళు ప్రపంచంలో లీడర్స్గా ఉండటం వలన మనకు ఆటోమిక్ బాంబు భయం ఒకటి ఉంది. వాడు పోయే ముందు నొక్కేమన్నాడు, ఏం చేస్తాం? వీడు చైనా షి జిన్పింగ్ కూడా చచ్చిపోయాడేమో అన్నంత అడాప్ట్ చేశారు ఈ మధ్యన. ఇంటర్నేషనల్ ప్రెస్లో వచ్చింది అది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మన వాళ్ళు అవి వెళ్ళరు. ఇక్కడ షర్మిల కేసీఆర్ ఎక్కడ తిరుగుతూ ఉంటాం మనం. అక్కడ కూడా తెలియాలి అసలు వాట్ హ్యాపెండ్ అనేది రానివ్వట్లేదు బయటికి. ఈజ్ నాట్ వెల్. తప్పేముంది, వయసు పెరిగిన తర్వాత 65, 70 దాటిన తర్వాత 75 దాటిన తర్వాత ఆరోగ్యాలు క్షీణిస్తాయి. రకరకాల కారణాల నుంచి సైకలాజికల్గా ఫిజికల్గా వాళ్ళకి ఏంటంటే ఒక ఉన్మాదం వచ్చేస్తుంది ఈ ముసలోళ్ళకి. సో అంత ముసలుగా తనంలో ఉన్నప్పుడు ఏ దేశానికి కూడా అవ్వలేదు. ఇప్పుడు బైడెన్ ఉన్నాడు, అడుగు తీసి అడుగు వేస్తాడు పాపం. అతను చూసి చాలా జాలి పడాలి, ఎంపతైజ్ చేయాలి. అతను అందుకనే దిగిపోయాడు యుఎస్ ప్రెసిడెంట్ దిగడం ఫస్ట్ చరిత్రలో. సో ఆ విధంగా ఇప్పుడు షర్మిల తన మీద కామెంట్ చేసే దానికి వెనకాల ఏదో విధంగా జగన్కి దెబ్బ రావాలి. ఎందుకు వాళ్ళు ఆస్తులు గొడవ పడ్డారు, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్లో సరిగ్గా పంచుకోలేదు. అతను పెళ్లి చేసుకున్న వ్యక్తి బ్రాహ్మణ అతను కాబట్టి తన ఏదో సెపరేట్ కూటమి పెట్టుకుంటే కొంచెం నేషనల్ ఫిగర్కి వెళ్ళొచ్చు అని ట్రై చేస్తే ఇంకా వెళ్ళలేదు. ఒక సీట్ అని గెలవాలి కదా. నువ్వు మొన్న ఒక సీట్కి గెలిస్తే నీకు కంప్లీట్గా నీకు ఒక స్టేజ్ ఉంటుంది, ఒక స్టేచర్ ఉంటుంది. జగన్కి ఎలా పడిపోయింది కదా 11 సీట్లు రావడం వలన. అంతకుముందు 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడుకి ఎలా పడిపోయిందో ఇప్పుడు ఇతరుగా అయ్యింది. హిస్టరీ ఈజ్ రిపీటింగ్, దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఓన్లీ ఎవ్రీబడి సేమ్. అందరూ పర్మనెంట్గా ఉంటామని జయలలితలాగా అనుకుంటే ఆడే వెళ్ళిపోయింది లోపలికి. ఆ పక్కన ఉన్న అది ఎవరితో ఉంటుంది వీడియో షాప్ పెట్టుకుని, ఓకే ఆ అమ్మాయికి ఇవిడికి లెసిపోయిన కూడా కట్టారు. ఆవిడ వచ్చి అపోలో హాస్పిటల్లో ఆవిడే స్లో పాయిజన్ చేయించిందా అంటారు.
ఇది ఈ విధంగా ఎండ్ అవుతాయి కొన్ని కొన్ని డిక్టటోరియల్ నిరంకుశత్వ పాలన పోకడలో ఉన్న ఎవడైనా కూడా ఈ విధంగానే చచ్చిపోతారు, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి. ఓకే, అవి ఎప్పుడైతే ఉన్నాయో పక్కన ఉన్న వాళ్ళు తట్టుకోలేరు, వీళ్ళకున్న పవర్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు జగన్ మీద దుమ్మెత్తి పోస్తే ఎవరికి వచ్చిన లాభం లేదు, తనకు వచ్చిన లాభం చూస్తుంది. రాహుల్ గాంధీ వచ్చాడో లేదు నీకు తెలుసా? కొన్ని రాలేదు, వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు అప్పుడే కాదు, తర్వాత నేను వస్తాను. బట్ ఎనీవే, మోడీ వాళ్ళు నాకు చేసిన 5 సంవత్సరాలు చేసిన అన్యాయానికి ఈవీఎం ట్యాపింగ్ కూడా జరిగింది. అప్పుడు మళ్ళీ వస్తుంది పైకి, చాలా ఎక్కువ వస్తుంది సౌండ్. అది అంతకుముందులా కాకుండా డెఫినెట్గా జరిగింది అని చెప్పేసి దాన్ని బాగా పట్టుకొస్తే మొట్టమొదటి బుక్ అయిపోయింది ఎవరు? ప్రజల్లో బుక్ అయిపోతే పుట్టగతులు ఉంటాం. ఇంకా ఎవరికి? మోడీ గారికి ఉండదు, అక్కడ అమిత్ షాకి ఉండదు, చంద్రబాబు నాయుడుకి ఉండదు. అది కానీ ఇప్పుడు ఒక సివిల్ వార్ లెవెల్లో అందరూ వచ్చేసింది అనుకో, డెఫినెట్గా ఈవీఎంల వల్లే గెలిచారని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠంతో కానీ సోషల్ మీడియాలో అందరూ అంటే పోతే బ్యాడ్ అయిపోతారు. ఇమీడియట్గా ఎలక్షన్లు రావచ్చు, సివిల్ వార్ రావచ్చు. మీకు అర్థమైందా? సో ఇవి ప్రజల్లోంచి ఏమొస్తుంది అనేది ప్రజల తరపు నుంచి మాట్లాడడమే నా వంతు. మళ్ళీ రిలేషన్షిప్స్ మటుకు నా వ్యక్తిగతంగా చెప్తాను. మైండ్ యూ పీపుల్ కొంతమంది అంటూ ఉంటారు అనమాట, రాజకీయాల వరకు మటుకు ప్రజల యొక్క అభిప్రాయాన్ని అందరి అభిప్రాయాలను కలిసి ఈ విధంగా ఉండొచ్చామో అని చెప్పేసి చెప్తాను. జీవితాల గురించి, డివోర్స్ల గురించి, హ్యూమన్ రిలేషన్ గురించి చెప్పినట్టు నా అభిప్రాయం. అప్పుడు మీరు వ్యతిరేకించవచ్చు. అది కూడా నీ షూ ఏంటి, ఏ బ్రాండ్ అండి, మా ఇంటికి వచ్చి చూపిస్తాను రా, చాలాసార్లు చెప్పాను. అది అవి ఎందుకు? రిలేషన్షిప్ అడిగాను, నీకు నచ్చలేదు ఇలా చెప్తావు అని అడగచ్చు. రాజకీయాల గురించి చెప్తున్నప్పుడు మటుకు ఢిల్లీ కాంచి గల్లీ వరకు చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఇంటర్నేషనల్గా మోడీ గారికి ఎక్కడ ఉన్నాడు, అమిత్ షాని గురించి ఏమనుకుంటారు, న్యూయార్క్ పోస్ట్లో ఏమని రాసింది, బ్రిటిష్ జర్నలిస్టులు ఎవరు రాస్తున్నారు. చేత ఇప్పుడు World War III గురించి అందరూ మోజు చూపిస్తారు. ఎందుకు? చైనా అండ్ రష్యా కలిసి అమెరికాకి దెబ్బతీయడానికి చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మటుకు అని తెలియాలిగా చెప్తాను నేను. మన దాంట్లో ఒకే క్వశ్చన్లో ఎందుకు చెప్పేస్తానంటే, నేను చెప్పిన తర్వాత కనీసం అక్కడికి వెళ్ళి చూస్తారు. మీకు అర్థమైంది? ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు న్యూక్లియర్ ఉన్న ఈ వార్ ఫ్లైట్స్ని. ఏంటి అది? యాక్చువల్గా అమెరికాని దాటి వెళ్ళొచ్చు, పర్మిషన్ ఉంది ఇంటర్నేషనల్ దాంట్లో, ఆ పర్మిషన్గా వెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నారు చూస్తారు కనీసం, అది కూడా తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్కడ ఉన్నాం మనం, భారతదేశం ఎక్కడ ఉందనేది తెలుసు. అదేవిధంగా ఈవీఎంల గురించి కూడా గట్టి నాయిస్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ అక్కడ రాలేదని తనకి ఏం తెలుసు? షీ డజంట్ నో ఎనీథింగ్. ఫస్ట్ పాప అమ్మాయిని సింపతి చేయాలి, ఎంపతైజ్ చేసి సింపతి చేయాలి. ఇక్కడ ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి గెట్అవుట్ అన్నాడు అక్కడికి, ఇదే కేసీఆర్ కూడా గెట్అవుట్ అన్నాడు. అర్థమైందా? అప్పుడు కొంతకాలం ఆడపడుచుడు అంది, ఇక్కడ కోళ్ళ ఉంది, అటు వెళ్ళిపోయి కూతురు అయిపోయింది, రాజశేఖర్ బిడ్డ అయిపోయింది. అక్కడ తేడా వచ్చేసింది. అంటే నువ్వు ఏదో విధంగా యు ఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ పబ్లిక్ టు బికమ్ ఎ పొలిటీషియన్. అది ఏ గతి లేని అడ్రస్ లేని కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్కి అడ్రస్ లేదు, బికాజ్ ఇక్కడ అన్యాయం చేసి సరిగ్గా పంచకుండా తెలంగాణని విడగొట్టారు. విడగొట్టవచ్చు, దానికి ఒక కన్సిస్టెన్సీ లేదు. మీద సేమ్ పర్లేదు, సేమ్ అదే చంద్రబాబు నాయుడు మన ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఓట్ ఫర్ నోట్కి కేసీఆర్ ఫస్ట్ నేను చెప్తున్నాను. దాని గురించి మీ ఇద్దరు వ్యక్తిగత జీవితాల గురించి ఆంధ్ర ప్రజలు దెబ్బ అయిపోయారు. 10 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి అసెంబ్లీలోను, ఎందుకు వెళ్ళిపోయారు మీరు? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మిస్టేక్ అది. ఇప్పుడు అదే విధంగా నిజంగా ఈవీఎం జరిగిందా లేదా అనేది చూస్తారు. ఏదో విధంగా మళ్ళా జగన్ కంబ్యాక్ చేసుకోవడానికి అతను ప్లాన్ చేసుకుంటాడు.